నా పేరు కృష్ణప్రసాద్. ఆయన తలనరాల నొప్పి నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. మంచినీళ్ళు కూడా లోపలికి పోవు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకొచ్చినాం మేము. కిరణ్ సార్ ఉంటాడు, ఒకసారి వెళ్ళి కన్సల్ట్ కాండి అన్నారు. సెకండ్ డేనే మాకు డిశ్చార్జ్ ఇచ్చారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. నా పేరు కృష్ణప్రసాద్. మా అంకులు సుధాకర్ రావు. ఆయన తలనరాల నొప్పి నుంచి ఒక 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఆ నరాల నొప్పికి చాలా మెడిసిన్స్ వాడినాం, తగ్గలేదు. 2-3 సంవత్సరాలు అట్లనే ఏదో మెడిసిన్ వాడుకుంటూ వస్తున్నాము. మా ఏరియాలో ఉండే డాక్టర్ దగ్గరికి పోతే అతను కిరణ్ సార్ ఉంటాడు, ఒకసారి వెళ్ళి కన్సల్ట్ కాండి అన్నారు. అసలు ఒకసారి యశోద హాస్పిటల్కి వచ్చాము. కన్సల్టెన్సీ తీసుకుంటే అది ట్రైజిమినల్ న్యూరాలజీ అని చెప్పేసి డిసీజ్ అని తెలిసింది మాకు. ఆ 2 నరాలు తల దగ్గర కొట్టుకోవడం వల్ల మనిషి మంచినీళ్ళు కూడా లోపలికి పోవు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో తీసుకొచ్చినాం మేము. ఇక లాస్ట్లో అతను తినలేకుండా తాగలేకుండా ఒక వారం రోజుల నుంచి కూడా కరెక్ట్గా మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితి అయింది. డెడ్లీ చాలా లాస్ట్ పొజిషన్ అన్నట్టుగా తీసుకొచ్చాం మేము. తీసుకొచ్చిన తర్వాత సారు చూద్దాము, ఆపరేషన్ చేద్దాము అని అన్నారు. అప్పటికి కూడా మాకు చాలా భయమైంది. ఎందుకంటే తలనరాలకు సంబంధించింది, మొత్తం హెడ్కి సంబంధించింది, మనిషి ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పేసి చాలా ధైర్యం చేసి సార్కు ఓకే అన్నాం. సార్ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తో మేము కూడా డేర్ చేసాము. ఎందుకంటే మనిషి తినకుండా తాగకుండా ఎన్ని రోజులు ఉండలేరు. అందుకని ధైర్యం చేసి సరే సార్ ఓకే అని చెప్పేసి కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళాము. చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయింది మాకు. వీఆర్ వెరీ హ్యాపీ. ఆ రోజు మేము ఎలా వెళ్తాము ఇంటికి అనే పరిస్థితిలోనే ఉన్నాము. కానీ సారు ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుకొని ఎంబడే సెకండ్ డేనే మాకు డిశ్చార్జ్ ఇచ్చారు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఎక్సలెంట్ ఆపరేషన్. కిరణ్ గారికి హార్ట్లీ థ్యాంక్ యూ.